ప్రపంచ పటంలో పేరు కూడా లేని ఒక ప్రాంతం, ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన పర్వతాలు. అక్కడ వింత ఏమిటంటే ఏ సీజన్ వచ్చినా ఆ పర్వతం పూర్తిగా కరగదు. కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆ మంచు మధ్య నుంచి ఎర్రగా కనిపించే ప్రవాహం బయటకు వస్తుంది. మొదట చూసిన వాళ్ళు దాన్ని రక్తం అనుకున్నారు, కానీ దగ్గరకు వెళ్ళాక అది సాధారణ నీరు కూడా కాదని అర్థమైంది. ఆ నీటికి వింత లక్షణాలు ఉన్నాయి. దాన్ని తాకిన చోట మంచు వేగంగా కరిగిపోతుంది. చుట్టుపక్కల మొక్కలు ఒక రాత్రిలోనే ఎండిపోతాయి. ఈ ఘటన మొదట నమోదైంది దాదాపు 60 ఏళ్ల క్రితం. తొలిసారి కనిపించిన రోజు వాతావరణం సాధారణంగా ఉంది, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పర్వతం మీద రంగు మారడం మొదలైంది. తెల్లని మంచు మధ్యలో ఎర్రటి చారలు, అవి నెమ్మదిగా కలుస్తూ ఒక ప్రవాహంగా మారాయి. గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని ఆ రోజే వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ ప్రవాహం కనిపించిన ప్రతిసారి ఏదో ఒక అపశృతి జరుగుతుంది. కొన్ని ఇళ్లలో లైట్ ఆగిపోతాయి, కొన్ని చోట్ల రాత్రి కూడా ఆకాశం అసహజంగా ఎర్రగా కనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత పరిశోధకులు అక్కడికి వెళ్ళారు. నీటి నమూనాలను తీసుకున్నారు, మంచు పొరలను పరీక్షించారు. కానీ ఫలితాలు ఇంకా గందరగోళం సృష్టించాయి. ఆ నీటిలో సాధారణంగా ప్రకృతిలో కనిపించని కొన్ని మూలకాలు ఉన్నాయి. అవి రసాయనాలు కాదు, జీవ పదార్థాలు కూడా కావు. అవి ఏమిటో ఇప్పటికీ వర్గీకరించలేకపోయారు. ముఖ్యంగా ఆ ప్రవాహం ఎప్పుడు ఒకే దారిలోనే వస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. పర్వతం లోతుల్లో ఏదో ఉందని అనుమానం మొదలైంది. రాడార్ స్కానింగ్లో మంచు కింద ఖాళీ ప్రాంతాలు కనిపించాయి. అవి సహజ గుహలు కావు, కానీ ఒక స్పష్టమైన ఆకృతులు, ఎవరైనా అక్కడ ఏదో నిర్మించినట్టు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ఖాళీల దగ్గరకు వెళ్ళగానే పరికరాలు పనిచేయడం ఆగిపోయాయి. సిగ్నల్స్ డిజేబుల్స్ అయ్యాయి. కంపాసులు తిరగడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి వచ్చిన చివరి రిపోర్ట్ ఒకటే: మంచు కరుగుతున్నప్పుడు మాత్రమే అది మేల్కొంటుంది. కొన్ని వీడియోల్లో ఎర్ర ప్రవాహం సాధారణంగా నీటిలా ప్రవహించదు. అది ఒకసారిగా ఆగిపోతుంది, మళ్ళీ కదులుతుంది, దిశ మార్చుకుంటుంది. ఇది ద్రవ లక్షణం కాదు, ఏదో నియంత్రణ ఉన్నట్టు. అందుకే ఆ ప్రాంతాన్ని అధికారికంగా రిజెక్టెడ్ జోన్గా ప్రకటించారు. ఇప్పుడు అది మ్యాప్లో ఉన్న వెళ్ళలేని ప్రదేశం. ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి ఆ పర్వతం ఎర్రగా మారుతుంది. ఎవరూ దగ్గరకు వెళ్ళరు, ఎవరూ ప్రశ్నించరు, ఎందుకంటే అది రక్తం కాదు, అది ఒక హెచ్చరిక కాదు, అది మంచు కింద ఇంకా దాచిపెట్టిన ఒక నిజమైన గుర్తు. కొన్ని రహస్యాలు భయపెడితే భయపడతాం, కానీ బయటపడకపోతే అవి ఇంకా ప్రమాదకరం. ఇలాంటి రియల్ డార్క్ మిస్టరీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లు కూడా చేయండి. అలాగే అంతలో బాయ్.